వెల్కమ్ టు ఆరోగ్య డెంటల్. టుడేస్ టాపిక్ ఈస్ ఓరల్ క్యాన్సర్. ఈ ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి, దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి, దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఈ ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అండ్ ఎలా డయాగ్నోస్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓరల్ క్యాన్సర్ అంటే అబ్నార్మల్ సెల్స్ ఎక్కడైనా ఓవర్ గ్రోత్ అయినప్పుడు మౌత్ లో మనకి ఈ ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఏ భాగాల్లో ఎక్కువ మనకి ఈ ఓరల్ క్యాన్సర్ కనపడుతుంది అంటే నాలుక కింద భాగంలో, లేదా అంగిట్లో, లేదు అంటే చీక్స్ లో, లిప్ లో. సో ఇలాంటి ఏరియాస్ లో మనం ఈ ఓరల్ క్యాన్సర్ తరచూ చూస్తూ ఉంటాం. సో ఎందువల్ల ఈ ఓరల్ క్యాన్సర్ వస్తుంది? ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చేసి మనకి ఎక్కువగా స్మోకింగ్ ఉన్న పీపుల్ లో చూస్తూ ఉంటాం. టొబాకో చూవింగ్ వల్ల, పాన్ ఇలాంటి బెటల్ చూవింగ్ ఇలా చేయడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దీనికి మనం ఎలాంటి వార్నింగ్ సైన్స్ వస్తాయి అంటే, మనకి నోట్లో కానీ ఎక్కడైనా ఈ భాగాల్లో అల్సర్స్ వచ్చినప్పుడు వైట్ ప్యాచ్ రావడం జరుగుతుంది. ఇది చాలా చిన్న అల్సరే. నార్మల్ కామన్ అల్సర్స్ అయితే మనకి 10 days లో కానీ 15 days లో కానీ తగ్గిపోతుంది. అదే కానీ ఈ అల్సర్ మరీ 1 month 2 months ప్రొలాంగ్ గా ఉంది తగ్గకుండా అంటే మాత్రం ఇది మీరు కంపల్సరీ డెంటిస్ట్ ని కలవాల్సిందే.